ఈరోజు కూడా ప్రభు మనందరినీ దర్శించడానికి, ప్రభు మనల్ని సంధించడానికి, యేసయ్య మన హృదయాలతో మన ఆలోచనలతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావంలో కలుగును గాక. మనం తప్పకుండా ఏదైనా పొందుకొని, ఏదైనా రిసీవ్ చేసుకొని, ఏదైనా మనం తీసుకొని మన వ్యక్తిగత జీవితాలకి కానీ, మన కుటుంబాలకి కానీ, మన ఫ్యూచర్కి, మన జీవితంలో ఇంకా మనం ఎలా అడుగులు వేయాలి, ముందుకి ఎలా మనం నిర్ణయాలు చేయాలి అనే విషయం మీద మన దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను. అయితే లేఖన భాగంలో నుంచి కేవలం ఒక వచనమే ఈరోజు నేను మీకు బోధిస్తాను. మనం సాధారణంగా ఈ స్థలములో దేవుని వాక్యమును ఒక క్లాస్ రూపకంగా, ఒక ధ్యాన రూపకంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఒక్కొక్క సందర్భములో ఆదివారమున మనము దేవుడు మనకిచ్చిన వాక్కుని ప్రసంగ రూపకంగా, సందేశ రూపకంగా కూడా మనము దాన్ని పొందుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు చదవబడిన లేఖన భాగంలో ఒక సందేశముగా లేదా ఒక ప్రసంగముగా దేవుడు ఈ వాక్యమును మనందరి జీవితంలోనికి విడుదల చేయబోతున్నారు. చదవబడిన లేఖన భాగము 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నాం. ఏమని రాయబడి ఉందంటే అక్కడ, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడుండెను అని రాసి, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి, అక్కడ కామ యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. అన్ని క్వాలిటీస్ చక్కగా చెప్పి 1వ వచనములో చివరికి ఏం చెప్తున్నాడు, కానీ అతడు ఒక కుష్ఠరోగి. అంతా బాగున్నది, కానీ ఆయనకి ఏముంది చెప్పండి? కుష్ఠరోగం. ఆయన పేరులో మనం మొదటగా చూసాం నయమాను అని. మనోహరమైన, ప్రియమైన ఆయన జీవితంలో, ఆయన ఉద్యోగములో, ఆయన కెరీర్లో చాలా ఉన్నతమైన, చెప్పుకోదగ్గ, పొగడదగిన విషయాలు ఉన్నాయి. లేవని కాదు. ఏమున్నాయి చెప్పండి? చాలా సంఘటనలు ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి బయటనున్న వారంతా చెప్పుకోదగ్గ విషయాలు ఆయనలో ఉన్నాయి కదా. మనోహరమైన విషయాలు చాలా ఉన్నాయి బయట. అబ్బా, నయమాన ఆయన యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాడండి. అరే, దేవుని ప్రజల మీదనే గెలిచాడండి. ఎందుకు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. ఆ రాజు ఆయనను ఎట్లా మెచ్చుకుంటాడు చెప్పండి? రాజు ఆయనను ఎంత నమ్ముతాడు చెప్పండి? రాజు ఎలా ఘనపరిచాడు చెప్పండి? ఆయనను ఎలా హెచ్చించాడు చెప్పండి? అరే సూపర్ అండి. నయమాను లాంటోడు ఆ దేశంలో ఇంకా ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన దయ పొందాడు. రాజు ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడతాడు? నయమాను గురించే మాట్లాడతాడు. ఆయన చాలా పరాక్రమం, ఎంత నేర్పరితనం అంటే, ఎంత షార్ప్ అంటే, ఆయన ఎంత చక్కగా యుద్ధం చేయగలడంటే, ఎంత చక్కగా ఆయన సైన్యాన్ని నడిపించగలడంటే అంత బాగున్నది. దేవుడు కూడా తోడుగా ఉన్నాడు. మంచి ఉద్యోగం ఉన్నది. ఏమున్నది? మంచి ఉద్యోగం ఉన్నది, మంచి కుటుంబం ఉన్నది, మంచి ఆస్తిపరుడు ఆయన. అన్ని విషయాల్లో ఎక్సలెంట్, సూపర్. కానీ ఆయనకి ఏమున్నది? ఒక రోగం ఉన్నది, కుష్ఠరోగం ఉన్నది. ఏమున్నది చెప్పండి? కుష్ఠరోగం ఉన్నది. నేను అంటాను, కుష్ఠరోగము ఎవరికి కనిపించట్లేదేమో, ఆయనకు శరీరముకు లోపల ఉన్నది. ఎక్కడ ఉన్నది చెప్పండి? శరీరంకు లోపల ఉన్నది. బయటంతా ఏం చేశాడు? దాన్ని కవర్ చేశాడు. ఏం చేశాడు? కప్పేశాడు. మంచి వస్త్రాలతో కప్పేశాడు. సైన్యాధిపతి అంటే రాజు తర్వాత రాజు కదా ఆయన. రాజు తర్వాత మంచి పొజిషన్ లో ఉన్నవాడు కదా. ఆ మంచి వస్త్రాలతో కప్పేసి ఉండవచ్చు ఆయన. కుష్ఠరోగం ఉన్నది కానీ ఆ వ్యక్తి చూస్తే చాలా పరాక్రమం కలిగిన వాడే, మంచిగానే ఉన్నాడే, యుద్ధం చేయగలుగుతున్నాడే, మంచి పేరు, దేశం నిండా ఆయన పేరు మారుమ్రోగుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం తక్కువగా ఉన్నది చెప్పండి? ఏం తక్కువ లేదు. లోకపరంగా ఏం తక్కువ లేదు. పేరు ఉన్నది, ధనం ఉన్నది, బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఆయన యుద్ధం ఎలా చేయాలి, ఎలా గెలవాలనేది దేవుడు జ్ఞానము ఇచ్చాడు. ఆయన ఎంతో మంది సైన్యం ఇచ్చాడు. రాజు దగ్గర మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. కానీ ఎవరికి తెలియని ఒక ఆ వ్యక్తికే మాత్రము తెలిసిన, ఎవరికి తెలియనిది ఆ వ్యక్తికి మాత్రమే తెలిసిన ఒక లోపము, ఆ వ్యక్తికి మాత్రమే తెలిసిన ఒక రోగము, ఆ వ్యక్తికి మాత్రమే తెలిసిన ఒక చింతతో, ఒక వేదనతో, దేంతో ఎవరికి తెలియని. అరే ప్రజలందరూ కూడా శబాష్ అనుకుంటున్నారు, కానీ తనకు మాత్రమే తెలుసు తాను లోపల దేంతో బాధపడుతున్నాడు, దేంతో సఫర్ అవుతున్నాడు కదా. నేను అనుకుంటాను, బయట ప్రజల యొద్దకు పోయినప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురు అన్న మాటలకి కొంచెం ఉప్పొంగిపోతుండొచ్చు, కొంచెం సంతోషపడుతుండొచ్చు, కొంచెం ధైర్యంగా ఉంటుండొచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ రోగం ఆయనను బాధిస్తూ ఉన్నప్పుడు, ఆ రోగము ద్వారా ఆయన పడుతున్న వేదన, ఆ రోగము ద్వారా ఆయన పడుతున్న ఆ నొప్పి ఎవరికి తెలుసు చెప్పండి? ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. అలా జీవితం అలా సాగిపోతే ఇక పర్వాలేదా? అట్లా ఉంటే చాలా, అన్ని విషయాల్లో బాగున్నాను, కానీ ఒక్కటి మాత్రం లోపల భయంకరమైన ఏమున్నది చెప్పండి? రోగం ఉన్నది. దానికి మందు లేదు. హల్లెలూయా. దానికి విరుగుడు అనేది లేదు. దాని నుండి ఆయన బయటపడలేకపోతున్నాడు, దాని నుండి ఆయన స్వేచ్ఛను పొందలేకపోతున్నాడు, విడుదల పొందలేకపోతున్నాడు. కానీ ఈరోజు ఒక శుభవార్త, ఆయనకు ఒక శుభవార్త దొరికింది. ఏ దేశంలో అయితే, ఏ దేశానికైతే యుద్ధానికి పోయాడో, దేవుని ప్రజలపై యుద్ధానికి పోయాడో, ఆ దేశంలో నుంచే ఒక చిన్నదాన్ని చెరగొని వచ్చాడని కింద మన వచనంలో చూస్తాం. చెరగొని తెస్తే ఆ చిన్నది ఏం చెప్పింది? మా యజమానునికి కుష్ఠరోగం ఉన్నట్టుంది. కాబట్టి తన యజమానురాలతో ఏమంటుంది? మా యజమానుడు మా దేశములో, ఏ దేశం నుండి అయితే ఆ చిన్నదాన్ని తెచ్చారో ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని దగ్గర నా యజమానుడు ఉంటే ఈ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. ఆయన యుద్ధంలో గెలుపొందాడు, కానీ కుష్ఠరోగానికి పరిష్కారము రాలే. రాజు ద్వారా ఘనత పొందాడు, కానీ కుష్ఠరోగానికి పరిష్కారము రాలే. రాజు దృష్టిలో దయ పొందాడు, కానీ లోపలున్న రోగానికి పరిష్కారము రాలే. ఆయన పరాక్రమం కలిగిన వాడే, కానీ లోపల ఉన్న ఆ రోగమునకు పరిష్కారము రాలే. పరిష్కారం ఎక్కడున్నది? ఆ దేశంలో ఉన్న, దేవుని ప్రజలు నివసిస్తున్న దేశంలో ఉన్న ఆ దైవజనుని యొక్క మాటలో ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? అందుకే ఆ చిన్నది ఏమన్నదంటే, అమ్మగారు, అయ్యగారు మా దేశానికి వెళ్ళి, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఎలీషా గారు, అక్కడికి వెళ్తే తప్పకుండా మా అయ్యగారు, మా యజమానుడు ఈ ఇబ్బంది నుంచి, ఈ రోగం నుంచి బయటపడతాడు. ఏమైతాడు చెప్పండి? ఈ రోగం నుంచి బయటపడతాడు. అంటే ఆయన వైఫ్ ఆయనకి చెప్పింది, అయ్యా నువ్వు ఆ దేశంకి వెళ్ళి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినావు కదా, ఆ చిన్నదాన్ని తీసుకొని వస్తే ఆ చిన్నది ఏమంటుందంటే, నిన్ను చూసినట్టున్నది లేదా తెలిసినట్టున్నది, నీ లోపల ఉన్న ఆ రోగము పోవాలంటే ఆ చిన్నది ఏమంటుందంటే, వాళ్ళ దేశంలో ఉన్న దైవజనం దగ్గరికి వెళ్ళాలి. అవునా? అది మొత్తానికి ఆ నయమాన్ని ఏం చేసి అంటే, రాజు ద్వారా లెటర్ రాసుకొని దైవజనం దగ్గరికి వెళ్ళాడు. దైవజనుని దగ్గరికి వెళ్ళి ఆ దైవజనుని ద్వారా, ఆయన మాట ద్వారా సౌఖ్యము పొందాడు. ఏం పొందాడు చెప్పండి? ఆ దైవజనుని యొక్క మాటను బట్టి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తన శరీరం ఏమైపోయింది చెప్పండి? శుద్ధీకరించుకున్నాడు. చిన్న పిల్లల దేహము వలె అయింది అని మన 14వ వచనంలో రాయబడి ఉంది. 7 మార్లు మునిగి
7వసారికి ఆయన మునిగి లేచిన తర్వాత ఆయన రోగం ఏమైపోయింది? పోయింది. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నయమాను యొక్క లైఫ్ ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? అసలు మనకు ఏం బోధించాలని ఆశపడుతున్నాడు? వాక్యము వింటున్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. చాలాసార్లు మనకు తెలియనటువంటి, మనము గుర్తించినటువంటి, మనకు తెలియకుండానే మన లోపల ఒక్క లోపమైన ఉంటది. ఏముంటుంది చెప్పండి? ఒక్క బలహీనత అయినా ఉంటది. నువ్వు అన్ని రకాలుగా బయటికి బాగున్నావేమో, నీ మాట బాగుంది, నీ చూపు బాగుంది, నీకు దేవుడిచ్చిన జ్ఞానం బాగుంది, చదువు బాగుంది, నీకు సంపాదన బాగున్నది, నీ కుటుంబము బాగున్నది, నీ పేరు కూడా బాగున్నది. నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ, సమాజంలో కానీ, మందిరములో కానీ నువ్వు పాటలు చక్కగా పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అవసరానికి నీవు వాక్యం కూడా అందిస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాలా, దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలా. అరే అంత బాగున్నది, నువ్వు అనుకుంటావు ఇక సరిపోయింది, ఈ జీవితంలో నేను ఏమున్నానో పర్ఫెక్ట్ గా ఉన్నాను, నా పేరు కూడా ఉన్నది నలుగుట్లో. కానీ నేను అంటాను, నీది నీకు తెలుసు. నీ హృదయము లేదా నీ మనస్సు, నీ ఆత్మ, నీ జీవితము, నీ పర్సనల్ జీవితం నీకు తెలుసు. హల్లెలూయా. మీరు చూడండి, చాలాసార్లు ఈరోజు ఈ సందేశానికి దేవుడు ఇస్తున్న పేరేంటో తెలుసా? బయట ఒక రకం, లోపల ఇంకో రకం. అందరు చెప్పండి, బయట ఒక రకం. అందరు నాతో కలిసి చెప్పండి, నేను ఎట్లా చెప్తాను? బయట ఒక రకం, లోపల ఇంకో రకం. అది ఎవరికి కనిపించదు. నీవేమైనా చెప్తావా? ఈ నయమని ఏమైనా అందరికి చెప్పుకొని తిరిగాడా? నాకు కుష్ఠరోగం ఉన్నదంటే అసలు ఉంచనే ఉంచరు. ఎక్కడికి వెళ్ళగొడతారు? ఊరు బయటికి వెళ్ళగొడతారు. ఎక్కడికి వెళ్ళగొడతారు చెప్పండి? ఊరు బయటికి వెళ్ళగొడతారు. అదైతే ఫిజికల్గా అయినా శరీరానికి ఉన్నది. కానీ ఈరోజు నేను అంటాను, మనకు స్పిరిచువల్గా ఆత్మీయమైన అనేకమైన బలహీనతలు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరికి కనిపించదులే, ఎవరికి నా గురించి తెలియదులే, నేను బయట బాగున్నాను కదా, చక్కగా మాట్లాడతాను కదా, చక్కగా పలకరిస్తాను కదా, చక్కగా పని చేస్తున్నాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. సమాజముతో కలిసి అలా జీవించేస్తున్నాం మనం. దేవుని ఎరిగిన వారు కూడా, దేవుడు తోడుగా ఉన్నవారు కూడా, దేవుని ద్వారా ఏమంటారు సక్సెస్ చూస్తున్న వారు కూడా, అనేక అద్భుతాలు పొందుకుంటున్న వారు కూడా, మేలులు పొందుకుంటున్న వారు కూడా, నాలో ఏ బలహీనత లేదు, నాలో ఎలాంటి పొరపాటు లేదు, నాలో ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా నాలో లేదు అని నేను చెప్పగలనా? నువ్వు చెప్పగలవా? మనలో ఎవరైనా చెప్పగలమా? యూట్యూబ్లో చూస్తున్నా నువ్వు చెప్పగలవా? చెప్పలేము. ప్రేమందులారా, ఆలోచన చేయాలి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన ద్వారము యొద్దనే నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. మనము చూస్తున్నాం, మన చుట్టుముట్టు ఏమేమి జరుగుతున్నాయో, ఎంతటి ఏమంటారు వైపరీత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న నేను రేపు కనిపించలేదు, ఇప్పుడున్న వ్యక్తి రేపు కనిపించట్లేదు. ఏవేవో విషయాలు సంభవిస్తూ ఉన్నాయి, ఎదురవుతూ ఉన్నాయి. అంటే మనము మన లోపల ఉన్న ఎంత చిన్న బలహీనత అయినా, ఎంత చిన్న మిస్టేక్ అయినా, ఏ కోశాన అది ఉన్నా మనం గుర్తించగలిగే స్థితిలో మనము ఉండాలి. దాన్ని మనము ప్రభు ముందుకు తెచ్చేవారముగా ఉండాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అసూయలోనికి వెళ్ళిపోతాం. దేనిలోనికి వెళ్ళిపోతాం చెప్పండి? నేను చెప్తాను, మనకు తెలియకుండా ఏముంటాయో తెలుసా? మనకు తెలియకుండా మన హృదయంలో ఏముంటాయో తెలుసా? ఒక 3 చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రైస్తవులం కదండి, అదే దేవుని పిల్లలం కదా,
విశ్వాసులం కదా, రక్షణ పొందాం కదా, మారు మనసు పొందాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, ప్రతి నెల బలలో నేను పాల్గొంటాను కదా, ప్రార్థన చేస్తాను కదా అని నువ్వు అనుకుంటుండొచ్చు. అయినా కూడా నీలో లేదా నాలో మనం గుర్తించాలా, లోపల ఎక్కడో లోతుగా చిన్న ఆశ అయినా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఆశ అయినా ఉంటుంది. మీరు కావాలంటే 26, 27 వచనాలు చూడండి ఒకసారి. అదే అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 5వ అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చదవమ్మా. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? నెక్స్ట్ 27వ వచనము. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఓకే, ఇప్పుడు నా వైపు చూడండి. విను యూట్యూబ్ లో చూస్తున్న మీరు కూడా ఒకసారి వినండి. ఇదే అధ్యాయములో ఒక వ్యక్తి కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి నయమాను. ఆ వ్యక్తి గురించి మనం ధ్యానం చేశాం. ఆ వ్యక్తికి ఉన్న గొప్పలన్నీ చెప్పుకున్నాం. అయితే ఆయన దేవుని యొక్క దైవజనుని యొద్దకు వచ్చి ఎలీషా యొక్క మాట విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగి ఆయన తనకున్న రోగమును విడిచిపెట్టేశాడు, లేదా విడుదల పొందాడు. దాని ద్వారా స్వస్థత పొందాడు. దాని ద్వారా ఏం పొందాడు చెప్పండి? ఆ అనారోగ్యం నుండి ఆరోగ్యములోనికి వచ్చాడు. హల్లెలూయా. కానీ ఈ యొక్క అధ్యాయంలో చివరి వరకు మనం చదువుకుంటూ పోతే ఎంతటి మలుపు ఉన్నదంటే, ఎలీషా అనే దైవజనుని దగ్గర పనిచేస్తున్న ఒక శిష్యుడు, ఆయన పేరు గెహజీ. ఏం పేరు చెప్పండి? మొదటగానేమో మనం నయమాను చూసాం. ఇప్పుడు రెండవ వారు ఎవరు చెప్పండి? గెహజీ. ఈ గెహజీ ఎవరు అని అంటే, దేవుని సేవకుని దగ్గర దేవుని సేవ చేయడానికి ఏర్పరచబడిన ఒక శిష్యుడు. హల్లెలూయా. రాబోయే కాలంలో ఆయన పరిచర్య చేయాల. ఈ ఎలీషా తర్వాత ఎలీషా నియమించిన పనిని లేదా పరిచర్యను, దేవుని సేవను చేసే ఒక తర్ఫీదు పొందుతున్న వ్యక్తిన గెహజీ. గెహజీ అంటే అర్థము ఏముంటదంటే మనం చూస్తే దర్శనపు లోయ. ఏంటి చెప్పండి? దర్శనపు లోయ. ఒక దర్శనము కలిగిన లోయ లాంటి వాడు, ఒక లోతైన దర్శనము కలిగిన వాడు. హల్లెలూయా. లోతైన దర్శనం కలిగిన వాడు లేదా లోతైన పని కలిగిన వాడు అని మనకు అర్థం వస్తుంది. చూడండి, ఈ రోగము కలిగిన ఈ నయమాను ఎలీషా యొక్క మాట విని యోర్దాను నదిలో మునిగి స్వస్థుడయ్యాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ గెహజీ చూడండి, చిన్న హృదయంలో ఆశ కలిగి, భూ సంబంధమైన విషయాల్లో ఒక కోరిక కలిగి. ఏం కోరిక అంటే నేను చెప్తాను, మీరు వినండి. ఈ నయమాను ఉన్నారు కదా, ఈ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చారు కదా. ఎలీషా దగ్గరికి వచ్చి తన కుష్ఠరోగం గురించి, ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలని, స్వస్థత పొందాలని వచ్చి ఆ దైవజనుని మాట విని స్వస్థత పొంది, అయ్యా మరి నేను స్వస్థత పొందాను కాబట్టి నేను ఏం తీసుకొని వచ్చాను? కానుకలు తీసుకొని వచ్చాను. ఏం తీసుకొని వచ్చాను? ఆ అధ్యాయం అంతా మనం చదివితే నేను కానుకలు తీసుకొని వచ్చాను, మీకు సమర్పిద్దామని తీసుకొని వచ్చాను కాబట్టి మీరు తీసుకోండి అంటే, దైవజనుడైన ఎలీషా ఏమన్నాడంటే, వద్దు నువ్వు స్వస్థత పొందావు కదా, అదే సంతోషము, నువ్వు తిరిగి నీ దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీ దేశానికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎంత బ్రతిమలాడినా ఎలీషా మాత్రం ఆ కానుకలను తీసుకోలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్న ఈ గెహజీ దైవజనుని యొక్క పనివాడు లేదా శిష్యుడు, పని నేర్చుకుంటున్నవాడు, పరిచర్య నేర్చుకుంటున్నవాడు,
ప్రతిరోజు ఎలీషాను చూస్తూనే ఉన్నాడు, ఆయన ప్రార్థన చూస్తూనే ఉన్నాడు. ఆయన కూడా ఒక మంచిగా ప్రార్థన చేసే ఉండవచ్చు గెహజీ కూడా, లేదా దేవుని ధర్మశాస్త్రం ఆయన కూడా పఠిస్తూనే ఉండవచ్చు. కానీ ఈ వ్యక్తి యొక్క హృదయములో, ఈ వ్యక్తి యొక్క మనసులో ఒక ఆశ పుట్టింది. ఏం పుట్టింది చెప్పండి? ఒక ఆశ పుట్టింది, ఒక కోరిక పుట్టింది. ఏం కోరిక అంటే, అరే ఆ నయమాను ఇన్ని కానుకలు తీసుకొని వచ్చి మా దైవజనునికి ఇస్తా ఉంటే మా దైవజనుని పుచ్చుకోవడానికి మనసు లేకపోయిందే, నేనైనా వాటిని పొందుకుంటాను, నేనైనా వాటిని తీసుకుంటాను అని ఒక ఆశ పుట్టింది, ఒక కోరిక పుట్టింది. హల్లెలూయా. దైవజనుడు తిరస్కరించిన వాటిపైన ఈ పనివానికి ఏం పుట్టింది చెప్పండి? ఒక ఆశ పుట్టింది. ఆశ పుట్టి మనం ఈ లేఖనాలన్నిట్లో చదువుతా ఉంటే ఆ వ్యక్తి రథం మీద వెళ్ళిపోతా ఉంటే వెనకాల పరిగెత్తిపోయి అబద్ధమాడి, ఏమాడి చెప్పండి? అబద్ధమాడి, అయ్యా మా యజమానుడు పంపించాడు, ఎలీషా దైవజనుడు నన్ను పంపించాడు, నువ్వు తీసుకుపోతున్న ఆ వస్తువులలో కొన్ని నాకు ఇవ్వమన్నాడు, ఇప్పుడే వేరే ప్రాంతము నుంచి శిష్యులు వచ్చారు, ప్రవక్తల శిష్యులు వచ్చారు, నువ్వు అవి ఇవ్వు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తిరిగి ఇచ్చేశాడు. తీసుకొని వచ్చి దైవజనునికి తెలియకుండా తీసుకొని వచ్చి తన రూములో పెట్టుకొని దైవజనం దగ్గర పోయి నిలబడితే ప్రభు ఆత్మ ఆ దైవజనం ద్వారా మాట్లాడుతున్నాడు. గెయిజీ, నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేనయ్య గారు, ఇక్కడే ఉన్నాను. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నీవు రథం వెంట నయమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసు కూడా నీతో రాలేదా? అందుకే 26వ వచనంలో చూసా, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. కింద ఏమంటున్నాడంటే, నీవు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం? అంత్య దినాల్లో మనం బ్రతుకుతున్నాం. భయంకరమైనవి ఈ లోకములో అడుగడుగున అణువడుగున ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో జరుగుతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. యేసయ్య రెండవ రాకడ సమీపించిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నీవు ఎప్పుడు పోతావో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఈ దినాల్లో నీకు ఇంత చెడ్డ కోరిక నీ హృదయంలో ఎలా పుట్టింది? అసలు అవసరానికి మించినది కింద మీద చేసి సంపాదించుకునే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆశ నీకు ఎలాగొచ్చింది? అన్నదమ్ములను ముంచాలని, లేదా వాళ్ళని ఇచ్చేయాలని, వీళ్ళని ఇచ్చేయాలని, ఎట్లా నీకు ఆశ వచ్చింది? అది మంచిది కాదు కదా, ఇప్పుడు ఆ సమయమే కాదు కదా అని చెప్తే ఏమన్నాడంటే, ఏదైతే నయమాను విడిచిపెట్టాడో, నయమానుకు ఏదైతే ఉండెనో అది ఆయన దాని నుంచి విడుదల పొందాడో ఆ రోగమే నీకు వచ్చునుగాక. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా ఏమని రాసిన చెప్పండి అక్కడ? సర్వకాలము అంటి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో కూడా బయటికి ఎంత బాగున్నా లోపల ఎక్కడో ఒకవేళ చిన్న ఆశ ఉంటే అదే నిజమైన కుష్ఠరోగం. ఏం చెప్పండి? అదే ఒక రోగం. పాపము ద్వారా, పాపం అనేది కనిపించని రోగం మనలో. ఏం పాపము? ఆశ అనే పాపం. ఏం పాపం చెప్పండి? ఆశ. ఎంత ఉన్నా వేరే దాని మీద నువ్వు మనసు పెట్టావంటే నీలో ఏమున్నట్టు? కుష్ఠరోగం ఉన్నట్టు, మందులేని రోగము నీలో ఉన్నట్టు, పాప రోగం. ఆదామవ్వకు ఏం తక్కువ పోయినాయి అని దేవుడు వద్దన్న పండుని తినడానికి ఆశపడ్డారు. హల్లెలూయా. వారిలో అపవాది సాతాను ఏం పుట్టించాడు? ఒక ఆశను పుట్టించాడు, ఒక ఆశను ప్రేరేపించాడు. దాని ద్వారానే కదా వారు దేవుని యొక్క ఏదేను తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆత్మీయమైన ఆ ఏమంటారు, ఆ ధన్యకరమైన జీవితంలో నుంచి బయటకు వచ్చేసారు. ఆలోచన చెయ్యండి ఒకసారి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, వాక్యాలు వింటాం, ప్రార్థన చేస్తాం. లోపల ఎక్కడో మనకు తెలియనటువంటిది మన మనసుని, మన హృదయాన్ని పట్టి ఉంచింది అలా ఆశ.
అలా ఆశలో నువ్వు ఉన్నావంటే నువ్వు భౌతికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు, ఏ రోగం లేని వ్యక్తిగా ఉండవచ్చు, కానీ ఆత్మీయమైన నీ యొక్క నిత్య జీవము పోకుండా, ప్రభుని ఎదుర్కోకుండా, ప్రభు మహిమను చూడకుండా నీకు ఏదో ఆశ అనే కుష్ఠరోగం నేను ఆపుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏం ఆపుతున్నా చెప్పండి? ఆశ అనే ఈ లోకపరమైన వస్తువులు, భౌతిక సంబంధమైన అనేక విషయాల్లో నిన్ను ఏం చేస్తూ ఉన్నది? అది ముందుకు పోకుండా ఆపుతా ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలా, మనల్ని మనం పరిశోధించుకోవాలా. అంత మాత్రమే కాదు, మనిషిలో ఇంకేముంటుందంటే అసూయ. ఏముంటుంది చెప్పండి? ఆశ, అసూయ. ఆశలు మనకు ఉండవండి. మనకి ఎక్కడ, మనం క్రైస్తవం కదా, దేవుని పిల్లలం కదా. అన్యులకు ఆశలు, అన్యులకు కాదు. ఇక్కడ బైబిల్లో మనం చూసింది, ఎలీషా దగ్గర ఉన్న గెహజీకి ఆశ పుట్టింది. హల్లెలూయా. ఆశలు ఎప్పుడన్నా అపవాది మనలో కలిగించవచ్చు, దేని మీదనైనా కలిగించవచ్చు. ధనం మాత్రమే కాదు, పేరు మీద మాత్రమే కాదు, లేదా నలుగుట్లో నువ్వు గ్రేట్ అనిపించుకోవడం ఆశ మాత్రమే కాదు, శరీరకరమైన అనేక విషయాల్లో నీలో నిన్ను శోధించి ఆశ పుట్టించగలదు. చాలా జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరేంటి? దేవునికి మహిమ కలుగును గాక. రెండవది అసూయ. అసూయ ఎవరికి ఉంటుందండి? మనకైతే అసూయనే ఉండదు అని మనం అనుకుంటాం. ఎవరు అనుకుంటాం చెప్పండి? మనం అనుకుంటాం, చాలా సార్లు అనుకుంటాం మనం. మీకు బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు. వారు ఎంత చక్కని పాటలు పాడతారంటే, వారు ఎంత చక్కగా దేవుని సేవ చేస్తారంటే, వారు ఎంత చక్కగా దేవునిలో వాడబడుతున్నారంటే, ఒక్కరు కాదు, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క. హల్లెలూయా. వారు దేవునికి సేవ చేసేవారు ప్రతిరోజు. ఒకసారి చూస్తారా బైబిల్ గ్రంథంలో? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. ఇక్కడ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు ఈ ఒక్క వచనం చదివితే. అయితే మొదటి నుంచి ఉన్న విషయాలు మనం చూసినట్లయితే, ఇప్పుడు అహరోను, మిరియాము, మోషే, ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబంలో అక్క, తమ్ముడు, చెల్లి. అహరోను పెద్దన్న, మిరియాము మధ్యలో ఆమె అక్క, మోషేకు అక్క, అహరోనుకు చెల్లి. హల్లెలూయా. మోషే చివర పుట్టినవాడు. వీళ్ళందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో పుట్టిన దేవుని పిల్లలు. అయితే వీరి ద్వారా, ఈ అహరోను, మోషే, మిరియాము ద్వారా దేవుడు తన సేవను చేయిస్తూ తన ప్రజల ముందు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అహరోను ఒక యాజకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక యాజకుడుగా ఉన్నాడు. మోషే ఒక ప్రవక్తగా ఉన్నాడు. మిరియాము ఒక సంగీత కారకురాలుగా, ఒక ప్రవక్తినిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆమె కూడా ప్రవక్తనే. హల్లెలూయా. అంటే ముగ్గురు కూడా ఎక్కడున్నారు? దేవుని సేవలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? ముగ్గురు దేవుని సేవలో ఉన్నారు. ముగ్గురు దేవుని గురించి ఎరిగిన వారై, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగిన వారై, ముగ్గురు కూడా దేవుని యొక్క సేవల ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మనం ఇప్పుడు చదవబడిన లేఖన భాగము ద్వారా మిరియాముకు కుష్ఠరోగం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే, మోషే ఉన్నాడు కదా, మోషే మీద అహరోనికి, మిరియాముకి అసూయ కలిగింది. ఏం కలిగింది చెప్పండి? మొదటి వచనం ఒకసారి చదవండి. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక, పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోను అతనికి విరోధముగా మాటలాడిరే. చూడండి, ఒక ఇంట్లోనే ఉన్న ఈ ముగ్గురు దేవుని సేవకుల్లో
ఒక సేవకుని బట్టి మిగతా వారికి విరోధ భావం ఏర్పడింది. ఏం ఏర్పడింది చెప్పండి? అసూయ ఏర్పడింది. మంచి భావం లేదు వారికి. అందరు నా వైపు చూస్తూ వినండి. ఆహా, నువ్వు ఇట్లాంటి పని చేస్తావా? ఇది చెయ్యదగినదా? మాకు తెలియకుండా నువ్వు ఇది చేస్తావా అన్నట్లుగా అక్క అన్న ఇద్దరు కలిసి మోషే మీద విరోధముగా ఏమయ్యారు చెప్పండి? వ్యతిరేకమయ్యారు, అసూయ పడ్డారు. దేవుడు నిన్నే వాడుకుంటాడా? నీవే ప్రవక్తవా? అందరికి ముందే ఉండి నడిపిస్తావా? హల్లెలూయా. చూడండి, ఆ కారణమును బట్టి మోషే ఏమనలే, కానీ దేవుడే కలగజేసుకున్నాడు. ఎవరు కలగజేసుకున్నారు చెప్పండి? దేవుడే కలగజేసుకొని వారందరినీ తన సన్నిధికి పిలిచాడు. మీరు ఎలా భయపడలేదు? దేవునికి ఎలా భయపడలేదు? మీకెందుకు అసూయ? మోషే అంటే ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మిరియాముకు కుష్ఠరోగం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? కుష్ఠరోగము కలిగినదిగా అయింది ఆ వ్యక్తి. నేను ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, ఇక్కడ ఉన్న మనమైనా కానీ యూట్యూబ్లో వింటున్న వారైనా కానీ ఒక మాటను మీరు గుర్తుంచుకోండి. సొంత అన్న కానీ, సొంత తమ్ముడు కానీ, ఒక సేవకుడు కానీ, ఒక సేవకురులు కానీ, ఒక తల్లి కానీ, ఒక భార్య కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, ఎవరి మీద కూడా నీవు బాగున్నావని, నీవన్నీ మంచిగా చేస్తున్నావని, వారి పట్ల నీకు వ్యతిరేక భావము, విరోధ భావము, అసూయ భావము నీలో కలగకూడదు. ఎప్పుడైతే నీలో అలాంటి యాటిట్యూడ్, అలాంటి స్వభావము నీ లోపల కలుగుతుందో, నీవు అనుకుంటావు నేనంతా కరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా, నేను అన్ని కరెక్ట్గా చేసుకొని పోతున్నాను కదా, నీలాగా నేను ఏ పొరపాటు చేయలేను కదా. మనం ఎక్కువ చూస్తాం మందిరాలలో, క్రైస్తవులలో ఎక్కువ చూస్తాం మనం. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరు మంచిగా పాడితే పడదు, ఒకరు మంచిగా ముందుకు సాగితే సేవలో వారు ఓర్చుకోలేరు. నేను విన్నాను, సండే స్కూల్ తీసుకుంటే కూడా మిగతా వారు ఓర్వలేని జనాలు ఉన్నారు. హల్లెలూయా. ఆ వ్యక్తికి నువ్వు వ్యతిరేకంగా, విరోధంగా, అసూయగా నువ్వు ఉంటే నువ్వు అంతా బాగున్నావేమో కానీ నువ్వు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి. ఏం కలిగిన వ్యక్తివి? నీ లోపల విరోధ భావం అనే కుష్ఠరోగం ఉన్నది. అసూయ అనే ఏమున్నది చెప్పు? నీ లోపల కుష్ఠరోగం ఉన్నది. హల్లెలూయా. దేవుడు మళ్ళీ ఈ కుమార్తెను లేదా ఈ మిరియామును బాగు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? మోషే ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తికి బాగు చేశాడు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లోక సంబంధమైన ఆశ, కోరికలనే కుష్ఠరోగం, ఈ లోక సంబంధమైన విరోధ భావమైన ఇంకేంటి అసూయ అనే కుష్ఠరోగం మనలో ఉండకుండా మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. చాలా నేను ఇంతకుముందు వాక్యం చెప్పాను. క్రైస్తత్వం లేదా విశ్వాసులు లేదా పరిచర్య చాలా విస్తరిస్తూ ఉంది. కానీ కొన్ని విషయాలు మనము గుర్తించట్లేం, కొన్ని మనంగా పరిశీలన చేసుకోలేం. అలా ముందుకు సాగిపోతూనే ఉన్నాం. సమయం సందర్భం వచ్చినప్పుడు మనం ఆశపడుతూనే ఉంటున్నాం, సమయం సందర్భం వచ్చినప్పుడు మనం అసూయ పడుతూనే ఉంటున్నాం, విరోధ భావంగా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటున్నాం. ఒక్కొక్కసారి సొంత వాళ్ళ మీద, ఒక్కొక్కసారి దైవజనుల మీద, ఒక్కొక్కసారి తోబుట్టుల మీద. అలాంటి భయంకరమైన మనకు కనిపించని ఒక కుష్టును మన లోపల పెట్టుకొని మనం అంతా బాగానే ఉన్నాము. ఆ సేవకులు అంటే పడదు, ఆ పరిచర్య అంటే పడదు, నీకు ఓన్లీ ఈ సేవకులు అంటేనే ఇష్టం. హల్లెలూయా. దీన్ని మాత్రమే ప్రేమిస్తావు నువ్వు. అలా మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలా. వాక్యముతో మనము సరి చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఒక డినామినేషన్ ఉంటుంది, ఇంకో డినామినేషన్ ఉంటుంది. వాళ్ళు ఒక సత్యమును బట్టి లేదా వాళ్ళు ఒక సిస్టమ్ను బట్టి
వాళ్ళ యొక్క ఆరాధన వేరే క్రమం ఉంటుంది. వాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు, వీళ్ళు వాయిద్యాలు వాయించరు. వాళ్ళు హల్లెలూయా చెప్తారు, వీళ్ళు ప్రైజ్ చెప్తారు, వాళ్ళు బ్లెస్ మసిక్ అని చెప్తారు. మనలో మనకి ఎన్నో వ్యత్యాసాలు, ఎన్నో వైరుధ్యాలు. పడకపోవడం ఏంటి? హల్లెలూయా. విరోధ భావం ఏంటి? మనకు వ్యతిరేక భావం ఏంటి? అసూయ ఎందుకు మనకు? ఇవన్నీ కూడా ఉంచుకుంటాము, బయటికి మాత్రము చాలా బాగా ఉంటాం. నయమానులాగా. ఎవరిలాగా? నయమానులాగా. ఆ వ్యక్తి బయటికి బాగున్నాడు, దైవజనుని మాట విని ఏం చేయమంటారు చేసి లోపల కూడా బాగా అయ్యాడు. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి యేసు ప్రభు ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే ఒక గ్రామం దగ్గరికి వెళ్ళగానే 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట ఎదురు. ఎంతమంది వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. అయ్యా, మనల్ని బాగా చేయండి, మేము ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నాం. నిజమే కదా, ఒక వ్యక్తికి ఏ అనారోగ్యం ఉన్నా ఆ వ్యక్తి బాధపడతాడు. కుష్ఠరోగం అయితే అది మందు లేనిది కాబట్టి ఆ రోజుల్లో వారు ఇంకా సఫర్ అయ్యేవారు. వారు కుటుంబానికి దూరంగా ఉండేవారు, ఊరి వెలుపల ఉండేవారు. యేసు ప్రభుకి ఎదురుగా వచ్చాయా బాగా చేయండి అంటే యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకుని కనబరుచుకోనండి. వారు తిరిగి వెళ్తుండగా అందరూ శుద్ధులైరి అని మనకు లూకా 17:11 రాయబడి ఉంది. అందరు శుద్ధులయ్యారు, వారు అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క వ్యక్తి తన శుద్ధతను పరిశీలన చూసుకుని, అరే ఇన్ని రోజులు నేను కుష్ఠరోగంతో బాధపడ్డాను, ఇన్ని రోజులు నేను ఈ వ్యాధితో బాధపడ్డాను, ఇప్పుడు బాగా అయిపోయాను అని తిరిగి ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యేసయ్య దగ్గరికి వచ్చి మనం చూస్తాము, ఆయనను మొక్కాడంట, సాగిల పడ్డాడంట, అంటే ఆరాధన చేశాడు. అంటే ఒక మాటలో కృతజ్ఞత చెల్లించాడు. ఏం చెల్లించాడు చెప్పండి? కృతజ్ఞత. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? అరే మీరు 10 మంది కదా, 10 మంది బాగా అయ్యారు కదా, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి ఇంకా 9 మంది ఎక్కడ? కృతజ్ఞత చెల్లించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఒక్కడే ఉన్నాడా? ఈరోజు ఏం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి, ప్రతి మేలుకి మనం కృతజ్ఞులుగా జీవించాలి. ఎలా జీవించాలి చెప్పండి? వెర్ ఈజ్ అవర్ ఏమంటారు? ఆ దేవుని పట్ల మనకు కృతజ్ఞత ఎక్కడ ఉన్నది? నువ్వు కృతజ్ఞుడుగా దేవునికి లేకపోతే, కృతజ్ఞత చెల్లించే జీవితం అనేది కాకపోతే నువ్వు ఇంకా కుష్ఠరోగంలో ఉన్నట్టే. దేవుణ్ణి ఆరాధించడానికి చాలా మంది దేవుని ద్వారా మేలులు పొందుతారు, దేవుని ద్వారా దీవెనలు పొందుతారు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు అనుభవిస్తారు, అంతా బాగా అవుతారు. కానీ దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞత చెల్లించరు, దేవుణ్ణి ఆరాధించరు, వారి జీవితాలు దేవునికి సమర్పించరు, వారి జీవితంలో దేవునికి చోటు మాత్రము ఇవ్వరు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నయమాన్ను కడిగినట్టుగా మనల్ని శుద్ధీకరించే దేవుడు, మనల్ని కడిగే దేవుడు, మనకు విడుదలనిచ్చే దేవుడు. ఏ పాప బంధకములో మనం చిక్కుబడి ఉన్నామో, ఎలాంటి శోధన గుండా మనం వెళ్తున్నామో, ఎలాంటి దీవెన లేకుండా సఫర్ అవుతా ఉన్నామో, హల్లెలూయా చెప్పండి ఒకసారి. విడిపించే దేవుడు. అందుకే యేసయ్య కలవరి సిలువలో తన రక్తము కార్చి మనల్ని కడిగాడు. ఏం చేశాడు చెప్పండి? మనల్ని కడిగాడు ఆయన. కడగబడ్డాం మనం. ఏం చేయబడ్డాము? మనం శుద్ధీకరించబడ్డాం. నయమాను శుద్ధీకరించబడినట్లుగా, నయమాను కుష్టు కడగబడినట్లుగా మనకు లోపల ఉన్న ప్రతి అసూయ, ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి ఏమంటారు కృతజ్ఞత లేని ప్రతిని కడగబడ్డాం. తిరిగి వాటిలోనికి మనం పొందుకోవడానికి ఇష్టపడకూడదు. గెహిజీలాగా ఆశపడి, మిరియాము అహరోన్ లాగా అసూయపడి, కృతజ్ఞత లేని ఆ 9 మంది లాగా. హల్లెలూయా. దేవుడు మనల్ని తప్పకుండా దీవించాలని ఆశపడుతున్నాడు. అందుకే కదా మనల్ని కడిగి విడుదలనివ్వాలని, విమోచననివ్వాలని, నిత్య జీవం ఇవ్వాలనే కదా ఆయన శరీరుడుగా కిందికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే కదా కలవరి సిలువలో రక్తమంతా ధారపోసాడు. చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు ఆయన. మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు? నయమాను జీవితంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన శరీరం అంట పసిపిల్ల దేహము వలె ఆయను. చెప్పండి అందరూ ఒకసారి, ఏమైంది?
పసిపిల్ల దేహం. దేవం వలె ఆయన. అంత పెద్ద వ్యక్తి కుష్ఠరోగముతో విడుదల పొందితే ఏమయ్యాడంట? పసిపిల్ల దేహం అంటే ఫ్రెష్, ఒక నూతనత్వం ఏమొచ్చింది చెప్పండి అతనికి? నూతన పరచబడ్డాడు, ఒక క్రొత్త జీవితం వచ్చింది ఆయనకి. ఆయన ఎంత సఫర్ అయ్యాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత మదన పడ్డాడో, ఎంత ఒంటరిగా కృంగిపోయాడో, చెప్పుకోలేకుండా ఆయన జీవించాడో. కానీ ఇప్పుడు దైవజనుడు ఎలీషా మాట ద్వారా యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచి ఒక క్రొత్త జీవితం. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. నేను అనుకుంటా ఆయన సైన్యాధిపతిగా ఉండిన దానికంటే, ఆయన యుద్ధంలో జయం పొందిన దానికంటే, రాజు దృష్టిలో గనుడుగా ఎంచబడిన దానికంటే, ఆయన దయ పొందిన దానికంటే, పరాక్రమశాలిగా అందరు చెప్పినప్పుడు ఆయన ఏమంటారు, ఆయన ఆ అనుభవం పొందిన దానికంటే, ఆ యోర్దాను నదిలో నుంచి ఆయన ఫ్రెష్ గా చేయబడ్డ దాంట్లో ఆయన ఎంత ఆనందం పొంది ఉంటాడు కదా. చాలు ఈ జీవితానికి కదా. ఆయన ఎన్ని యుద్ధాల్లో విజయం పొందినా ఇది ఆయన నూతన పరచబడడం కదా, ఒక కొత్త జీవితం పొందుకోవడం ఆయనకి ఎంత ఆనందం ఇచ్చి ఉంటుందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా మనకు నూతన సృష్టిగా, క్రొత్త లైఫ్ గా, క్రొత్త జీవితాలుగా మనం చేశాడంటే మనం ఎంత ధన్యులము, మనం ఎంత భాగ్యవంతులము. ఆ రక్షణ, ఆ కృప మనం పొందుకుంటే మనం ఇంకనూ లోకానుసారంగా, శరీరానుసారంగా, భౌతికానుసారమైన వాటిలోనే జీవిస్తూ ఉంటే రక్షణ విలువ నీకు ఎప్పుడు తెలుస్తుంది? క్రొత్తదనము నువ్వు ఎప్పుడు అనుభవిస్తామో, ప్రభులోని జీవితం నువ్వు ఎప్పుడు సంతోషిస్తావు నువ్వు. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదిగో పాతవి గతించెను, ఏమైపోయాయి చెప్పండి? గతించెను, ఇప్పుడు అన్ని క్రొత్తవాయను. మనము నూతన సృష్టి. ఏం సృష్టి? వి ఆర్ న్యూ బోర్న్ అంటే మళ్ళీ జన్మించాం. ఏమయ్యాం చెప్పండి? మళ్ళీ జన్మించాం. హల్లెలూయా, హల్లెలూయా. పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మాలు లేదా రక్షణ పొందుకోవడం అనేటివి భౌతిక సంబంధమైన విషయాల కంటే గొప్పవే. ఇప్పుడు ఈ నయమాను హీల్ అయిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత ఆయన ఓన్లీ శరీరానికే స్వస్థత వచ్చిందా? ఆయన మనసు ఫ్రెష్ అవ్వలేదా? చెప్పండి. ఆయన ఆలోచనే మారిపోయి ఉండొచ్చు కదా. ఆలోచనే మారిపోయి ఆయన ఏమంటాడో తెలుసా? ఏమంటాడు చూసారా మీరు? 2వ రాజుల్లో చూడండి ఒకసారి. 2వ రాజులు 17వ వచనం చెప్పండి. 17వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరియే బలైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. నయమాను యొక్క హృదయంలో అంటే ఆత్మలో ఎంత నెమ్మది, ఆనందం, సంతోషం వచ్చిందంటే, అబ్బా నేను యెహోవాకు తప్ప ఇంకా ఎవ్వరికి బలి అర్పించనిక. హల్లెలూయా. అంటే ఆయన కేవలము ఆ కుష్ఠరోగము బాహ్యంగా స్వస్థపరచబడడం మాత్రమే కాదు, ఆయన లోపల కూడా, ఆయన అంతరాత్మ కూడా శుద్ధీకరించబడ్డది. ఏం చేయబడ్డది? శుద్ధీకరించబడ్డది. దేవునిపైకి పూర్తిగా ఆయన మరలు కొన్నాడు. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. అలాగా ఏమంటారు, సండే పోవాలా, మళ్ళీ మండే వచ్చి మండే నుంచి సాటర్డే వరకు అట్లనే జీవించాలా, బాప్తిసం తీసుకున్నా ఇంకా అట్లనే జీవించాలా, పాటలు పాడినా అట్లనే జీవించాలా, ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేస్తాం మళ్ళీ అట్లనే జీవించాలా? అలా ఉండకూడదు మన జీవితం కదా. ఒక నూతనత్వం, ఒక క్రొత్తదనం, దేవునిలో ఒక మెట్టు లేదా దేవునితో నడిచే అనుభవం, దేవుని వాక్యం మనము ఏమంటారు ఆ వాక్యానుసారమైన అడుగులు వేసే ఒక అనుభవం. హల్లెలూయా. అలాంటిది నేర్చుకున్నప్పుడు మనము నిజముగా కొత్త వ్యక్తులుగా, దీవెనకరమైన వ్యక్తులుగా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, దేవుని ఎదుర్కొనే గుంపులో
దేవుని రెండవ రాకడలో ఆయనతో పాటు వచ్చే గుంపులో మనం తప్పకుండా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ ఒక మాటని ఇస్తున్నాడు. హల్లెలూయా.